ప్రజాభవన్ ముందు కిడ్నీ రోగులు శాంతియుతంగా నిరసనకు దిగారు. జనవరిలో కిడ్నీ రోగులను ఆదుకోవాలని ప్రజాభవన్లో కలిసి విజ్ఞప్తి చేసి ఇప్పటివరకు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మెరుగైన వైద్యం అందించి పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఆదుకుందని కానీ ఇప్పటి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. నేను వచ్చేసి భగవాన్ రెడ్డి, మాది వచ్చేసి శంషాబాద్. నాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయ్యి 12 సంవత్సరాలు అవుతుంది. 12 సంవత్సరాల నుంచి మేము మందులు కొనుక్కోలేక చాలా ఇబ్బంది పడుతున్నాము. ఆరోగ్యశ్రీలో మందులు ఇస్తున్నారు, ఆ మందుల వల్ల మాకు రిజెక్షన్స్ వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తుంది డయాలసిస్ పేషెంట్స్కి, కిడ్నీ మార్పిడి అయిన వాళ్ళకు, అదేవిధంగా కిడ్నీ వ్యాధి నిర్ధారించినటువంటి వాళ్ళకి అందరికీ 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తుంది. అదే పెన్షన్ మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇక్కడ తెలంగాణలో ఇచ్చినట్టయితే బాగుంటుందని కిడ్నీ పేషెంట్లు అందరం కలిసి చేయుత ఫౌండేషన్ అనేటువంటి సంస్థ ఏర్పాటు చేసేసి ఆ సంస్థ ద్వారా ప్రభుత్వానికి ఈరోజు విన్నవించడం జరిగింది. అదేవిధంగా 12 జనవరి రోజు కూడా మేము ఇవ్వడం జరిగింది. నాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయి నియర్ బై 6.5 years అవుతుంది. ఈ 6.5 years లో ఓన్లీ ఫర్ దిస్ సర్జరీ అండ్ మెడిసిన్ నియర్ బై 30 lakhs అయిపోయింది. అండ్ ఎవ్రీ మంత్ 23,000 అవుతుందండి. లిటరల్లీ నాలాగా ఫేస్ చేస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అందరము, ఒకరు మదర్ ఇచ్చిన వాళ్ళు అయితే, ఒకరు సిస్టర్ ఇచ్చారు, ఒకరు బ్రదర్ ఇచ్చారు. ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ మెంబర్స్ ఇక్కడ ఉన్నాము. ఒకటే అండి, అందరము మెడిసిన్ కొనలేక ఈరోజు రీసెంట్లీ నేను డిహైడ్రేషన్ ప్రాబ్లమ్ అండ్ సమ్ రిజెక్షన్ ప్రాబ్లమ్ వచ్చేసి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. నియర్ బై 3 lakhs rupees విత్ ఇన్ ద 15 days. సో మా బ్రతుకులు ఎట్లా ఉన్నాయంటే డిపెండ్ ఆన్ మనీ, డబ్బులు లేకుంటే బ్రతుకు తెరువు లేదు అనేటువంటి సిచ్యువేషన్ మేము ఫేస్ చేస్తా ఉన్నాం. నమస్తే, मेरा नाम प्रिया है. मेरा 20 साल हो रहा किडनी ट्रांसप्लांट होके, मगर हम लोग बहुत परेशान में है. हमारे पति का भी हार्ट का ऑपरेशन हुआ, तो हर महीने में आप लोगों को पता है ना कितना कॉस्टली है दवाई, हर वो चीज़. तो हम लोग चाहते हैं कि आप लोग कुछ मदद करें. और डायलिसिस पेशेंट है और वो किडनी पेशेंट को बहुत मुश्किल होता है हम लोगों को. ఇదివర కేసీఆర్ గవర్నమెంట్ మాకు 3 monthsకి ఒకసారి మెడిసిన్ ఇచ్చారు. సో నెక్స్ట్ మన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఏపీలో మాదిరిగా మాకు కూడా ఇక్కడ 10,000 ఇవ్వాల్సిందిగా నా యొక్క మనవి. అలాగే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన ఏజ్ చాలా తక్కువ ఉంటారు పేషెంట్స్. సో వాళ్ళకు డిస్ట్రిక్ట్ లెవెల్ ఏదో అవుట్ సోర్సింగ్ కానీ అట్లా ఏమైనా ఉపాధి చూపించగలరని నా యొక్క